ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ యొక్క మధ్య కాలంలో కొత్త పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. చాలా సంబంధాలు కూడా వివాహమైన తర్వాత 3 నెలలు లేదంటే 5 నెలలు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత విడిపోతున్నారు. ఎందుకు అనేది రకరకాలుగా కొన్ని వీడియోల్లో మనం మాధ్యమాల్లో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మీ యొక్క జాతక పరిశీలనలో ఎవరైతే అబ్బాయి అమ్మాయి యొక్క పొంతనలు అంటే అష్టకూటములు 8 కూటములలో విధంగా ఆ యొక్క అబ్బాయికి అమ్మాయికి ఘనకూటమి చూస్తారన్నమాట. ఈ యొక్క 8 కూటములలో ముఖ్యమైనది ఏమిటి అంటే నాడీ కూటమి. అబ్బాయికి అమ్మాయికి ఒకే నాడీ బలము వస్తే అంటే ఆది నాడి, మధ్య నాడి, అంత్యనాడి, ఈ యొక్క 3 నాడులు ఒకే రకంగా ఇద్దరికి కలిసి ఉంటే ఆ యొక్క సాంసారిక జీవితంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నాడీ బలాన్ని గమనించి ఆ యొక్క అబ్బాయి అమ్మాయి యొక్క జాతకాల పరిశీలనలో జాగ్రత్తగా చూసుకొని వివాహానికి ముందుకు వెళ్ళండి. ఒకవేళ నాడీ బలము ఒకే విధంగా ఉంటే ఆ యొక్క కుటుంబంలో కొత్తగా వచ్చినటువంటి కోడలికి ఆ యొక్క అత్తగారికి గొడవలు ఏర్పడతాయి. అలాగే ఆ యొక్క కొడుకు కూడా తల్లిదండ్రులకు దూరం అయ్యేటువంటి అవకాశం కలిగి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి మీరు ముందుకు వెళ్ళడం మంచిది. శుభం భూయాలు.